దేవునికి స్తోత్రం. మరి ఇక దినమున దేవుని వాక్యాన్ని గురించి మనం ముందుకు వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంకి వెళ్దాం. ఆశీర్వాదములకు కారణభూతుడు వినే దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తండ్రి. ఉదయం సెక్షన్లో ప్రభ మీరు తోడయండి, వాక్యం అంతట్లో సహాయం చేస్తావు తండ్రి, మీకు వందనాలు. ఇక రెండవ సెక్షన్లో కూడా ప్రభ మేము కోడుకొని ఉండగా ఇదిగొచ్చండి, బోధించుటకు చదువుటకు మేము శక్తి లేనటువంటి వారము, బలహీనము తండ్రి. మీరు మా నోటికి తోడుగా ఉండి పలుకుచున్న ప్రతి మాట కూడా ప్రభువా నీవే పలికించి నీవే మాట్లాడి నీ యందు విశ్వాసంతో జీవించే వారికి నీకు సందేశాన్ని అనుగ్రహింపచేయమని, ఈ సందేశం చెప్పుచూడగా ఏ విధమైన ఆటంకం కలగకుండా సహాయం చేయమని మన ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము చెప్పుకొని పోయే అంశం ఏమిటంటే జరగబోయే తీర్పులు. ఏంటమ్మా? జరగబోయేటటువంటి తీర్పులు. అయితే తీర్పు ఉంది అని మనం నమ్మాలి, నమ్ముచున్నాము కూడా. చాలామంది ఈ రోజుల్లో తీర్పు లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనకి దైవ గ్రంథమే ప్రామాణికం, అంతే కదా. ఈ దైవ గ్రంథంలో ఏముంది? దేవుని యొక్క మాటలు ఏమున్నాయమ్మా? దైవ గ్రంథంలో దేవుని యొక్క మాటలు ఉన్నాయి. అయితే ఏదైనా ఉంది అంటే జరిగేది జరగబోయేది కూడా మనకు బోధించేది ఏదంటే దైవ గ్రంథమే. ఈ దైవ గ్రంథమును ప్రమాణముగా మనం తీసుకొని ఈ దైవ గ్రంథంలో ఉన్న మాటలు, దేవుని యొక్క మాటలను ఆధారం చేసుకొని మనము ఈరోజు వాక్యాన్ని మనం బోధించుకుందాం. దైవ గ్రంథంలో ఒక మాట కనబడుతుంది, ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము కూడా గతించవు. ఈ మాట ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట చెప్పారు. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము కూడా గతించవు. మత్తయి సువార్తలో రాయబడి ఉంది ఆ మాట. అదే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా మాట రాయబడింది, ఆకాశము భూమి గతించిపోయినాయి కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పల్లైనను సున్నయైనను తప్పిపోదని మీతో నేను చెప్పుచున్నాను. అంటే దైవ గ్రంథమును గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు సాక్ష్యం చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ దైవ గ్రంథం అంతా కూడా నెరవేరుతుంది. ఆకాశము భూమి గతించిపోయినా సరే నా మాటలు గతించవు. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేరుతుంది. ఈ ధర్మశాస్త్రంలో ఒక సున్నయైనను పొల్లైనను తప్పిపోదని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు వారు మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ దైవ గ్రంథమే మనకు ఆధారం. దైవ గ్రంథంలో ఉన్నటువంటి ఆధారాలను మనం జ్ఞాపకం చేసుకొని తీర్పు ఉందా లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు తీర్పు ఉన్నదా? రెఫరెన్స్ చదువుకునే వారు సిద్ధంగా ఉండండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఎందుకంటే మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. నీతిని అనుసరించి చాలామంది తీర్పు ఉందా అని అడిగితే తీర్పు లేదు అని చెప్పేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు, తీర్పు ఉన్నది అని చెప్పేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. అసలు తీర్పు ఉందా లేదు చెప్పండి. దేవుడైన యెహోవా ఆదామును సృజించిన తర్వాత ఆదాము దేవుడు చెప్పిన ప్రకారముగా జీవించలేకపోయినందువల్ల ఆయన ఆ పండు ఎప్పుడైతే తిన్నాడో దేవుడు అతనిని శిక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ యొక్క భూమి మీద దేహముతో చేసిన ప్రతి క్రియ వలన కూడా మనకి తీర్పు అనేది జరుగుతుంది. అంటే దేహముతో మనం చేసిన ప్రతి కీడు, ప్రతి మేలుని బట్టి కీడుని బట్టి కూడా తప్పనిసరిగా తీర్పు అనేది మనకి
జరుగుతుంది. నీతిని అనుసరించి భూలోకముకు తీర్చబడి ఒక దినం నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినది దీన్ని నమ్ముటకు మనకు ఆధారం కలుగు చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మూడో దినాన తిరిగి లేచి ఉన్నాడు. అదేవిధంగా క్రీస్తునందు విశ్వాసముతో జీవించిన వారు తిరిగి లేస్తారు. మా మాట మీరు నమ్ముచున్నారా? తిరిగి లేస్తారు. చాలామంది అంటుంటారు, చనిపోతే ఏమైపోతామో, ఎవడు చూచొచ్చాడు, పరలోకం వెళ్ళి ఎవడన్నా వచ్చాడా, నరకానికి వెళ్ళి ఎవడన్నా వచ్చాడా, చనిపోయిన తర్వాత అక్కడ నరకం ఉంది పరలోకం ఉందని ఎవడన్నా మన బోధించాడా, అసలు చనిపోయిన తర్వాత జీవితమే లేదు అనే చెప్పే వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. కానీ అసలు మరణించిన తర్వాత కూడా సంపూర్ణమైన జీవములోనికి అడుగు పెడుతున్నాము అనే విషయాన్ని కొంతమంది గ్రహించలేకపోవచ్చు ఉన్నారు. ఎందుకంటే దేహముతో చేసిన ప్రతి మేలు విషయంలోనూ కీడు విషయంలోనూ మానవుడు మరణించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వలె ఆయన తిరిగి పునరుద్ధానం చెందిన తర్వాత ఆయనకు తీర్పు అనేది ఉంటుంది. భూమి మీద చేసినటువంటి ప్రతిఫలమును బట్టి దేవుడు శిక్షించడమో లేకపోతే అతని నిత్య జీవానికి విశ్రాంతిని కలుగు చేయటమో దేవుడు చేస్తాడు. తీర్పు అనేది ఉంది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుందో లేదా చెప్పండి. ఇక్కడ ఉందా లేదా? తీర్పు తీర్చడి ఒక దినమును నిర్ణయించి ఉన్నారు. ఇక 2వ వచనం కూడా మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఇక్కడ తీర్పు ఉందా లేదా చెప్పండి. తీర్పు ఉంది అని మనం నమ్మాలి అప్పుడు. ఎందుకంటే దైవ గ్రంథమే మనకు బోధిస్తుంది తీర్పు ఉంది అని. గూఢమైన ప్రతి అంశం అంటే రహస్యముగా చేసినటువంటి ప్రతి అంశము కూడా దేవుడు నిన్ను విమర్శించినప్పుడు ప్రతి అంశము కూడా ప్రతి క్రియను కూడా అది మంచిదైనా చెడ్డదైనా, నువ్వు రహస్యముగా మేలు చేసినా నువ్వు రహస్యముగా కీడు చేసినా ఆ మేలైనా కీడైనా సరే ఎందులోకి వస్తుందండి? తీర్పులోనికి తెచ్చును. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? తీర్పు అనేది ఉంది అనే విషయం మనకి అర్థమవుతుంది. సరే, తీర్పు ఉందని అందరూ నమ్ముతున్నాం కదా, దేవునికి స్తోత్రం. అయితే ఈ తీర్పు తీర్చేవారు ఎవరు? తీర్పు తీర్చేవారు దేవుడే. న్యాయాధిపతి ఎవరు? క్రీస్తు ప్రభు వారే. న్యాయాధిపతి ఎవరండి? క్రీస్తు ప్రభు వారే. అది కూడా రిఫరెన్స్ ఒకసారి మనం చూసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 22-23 వచనాలు. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన్ని పంపిన తండ్రిని గణపరచడు. ఓకే, ఇక్కడ ఒక విషయాన్ని మనకు అర్థమవుతుంది. తీర్పు తీర్చేది ఎవరు? తండ్రి మాత్రం కాదు. 22వ వచనం ఏం కనబడుతుంది? తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు. తండ్రి అయిన దేవుడు ఎవరికి తీర్పు తీర్చడు. తీర్పు తీర్చేది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారే. న్యాయాధిపతి ఒక జడ్జిమెంట్ ఇచ్చేది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారే. అయితే ఆ న్యాయాధిపతిగా ఎవరు అతనికి అధికారం అనుగ్రహించారు? తండ్రి అయిన దేవుడే అతనికి ఒక అధికారాన్ని దేవుడు అతనికి అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి తీర్పు అనేది ఉంది. తీర్పుకు న్యాయాధిపతి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారే. అదే విషయాన్ని యేసు ప్రభు వారు కూడా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి చెప్పమ్మా దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించిన. ఎవరికి ఆజ్ఞాపించారండి? అపోస్తులైనటువంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞాపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, అదే వచనం మనం చదువు. మృతులకును సజీవులకును
న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించును. అంటే న్యాయాధిపతి క్రీస్తు ప్రభు వారే అని ప్రజలకు ప్రకటించండి, మృతులకు సజీవులకు తీర్పు తీర్చేవాడు ఈయనే అని మీరు ప్రకటించండి అని కుమారుడైన క్రీస్తు ప్రభు వారు మాకు ఏం చెప్పారమ్మా? సాక్ష్యము, ఆ దృఢ సాక్ష్యం ఇవ్వాలని ఆజ్ఞాపించును. క్రీస్తు ప్రభు వారే ఆజ్ఞాపించారు. ఇదిగో న్యాయాధిపతిగా నేను మరలా వచ్చినప్పుడు మృతులకును సజీవులకును తీర్పు తీరుస్తానన్న విషయాన్ని ప్రజలందరికీ తెలియచేయమని యేసుక్రీస్తు ప్రభు వారే ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు బట్టి తీర్పు అనేది ఉంది. ఆ తీర్పుకి న్యాయాధిపతి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు అనే విషయం మనకు కనబడుతుంది. అయితే తీర్పు ఎందుకు కదా? అసలు తీర్పుని దేవుడు ఎందుకు నియమించాలి? ఒక వ్యక్తి అన్నారు నాతో, దేవుడైన యెహోవా ఆదాముని అవ్వని సృజించినప్పుడు ఏదైనా తోటలో మంచి చెడులు వృక్షఫలాన్ని, జీవవృక్ష ఫలాన్ని దేవుడు అక్కడ నియమించి ఉండకపోతే, పెట్టి ఉండకపోతే ఈ ఇబ్బందులు మనకు ఉండేవి కాదు కదా. మరి అక్కడ దేవుడు ఉంచాడు కాబట్టే మానవుడు తప్పు చేశాడు. అక్కడ ఉంచకుండా ఉన్నట్లయితే ఆ యొక్క పాపం అనేది మనకు అంటుండేది కాదు కదా అని అన్నారు. అయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఏదో మన రోబోటిక్ లాగా దేవుడు మనం తయారు చేయలేదు. రోబో మనిషి ఎలాగండి, మనం ఏది నొక్కితే అది నొక్కుతుంది, ఏది చెబితే అది చెబుతుంది. మన రోబోటిక్లా దేవుడు మనం తయారు చేయలేదు. ఇప్పుడు రోబో ఉంది, రోబోకి స్వేచ్ఛ ఉంటుందా? రోబోకి స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు కదా. ఎవరి చేతిలో ఉంటుంది? రిమోట్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అతను ఎలా నొక్కితే ఆ రిమోట్ అలాగా ఆ రోబో అలా పనిచేస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనల్ని అలా రోబోలా తయారు చేయలేదు. దేవుడు మనకి ఒక స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి స్వేచ్ఛను అనుగ్రహించాడు. ఆ స్వేచ్ఛ ఏ విధంగా అంటే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఏదైనా ఎన్నిక చేసుకునే స్వతంత్ర దేవుడు మనకిచ్చాడు. భూలోకంలో చెడు ఉంది, మంచి ఉంది, కీడు ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపము ఉంది, సమస్తము ఉన్నాయి. కానీ దేవుడు ఒక స్వేచ్ఛని దేవుడు మనకిచ్చాడు. ఏదైనా ఎన్నిక చేసుకునే స్వతంత్రత దేవుడు మనకిచ్చాడు. మనకి కాదు, ఆదాముకు కూడా ఏదైనా ఎన్నిక చేసుకునే స్వేచ్ఛ ఆదాముకు అక్కడ ఇచ్చాడు. అక్కడ ఆ జీవవృక్ష ఫలాలు మరియు మంచి చెట్ల వృక్ష ఫలాలను దేవుడిచ్చి ఆ ఏదైనా తోటలో ఉండమని చెప్పాడు. తినొద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈరోజు కూడా స్వేచ్ఛను దేవుడిచ్చాడు. కానీ ఏది కీడో, ఏది మేలో, ఏది చేస్తే ఆశీర్వాదమో, ఏది చేస్తే శాపం ఉంటుందో, ఏది చేస్తే మరి దేవుడు కోపిస్తాడో, ఏది చేస్తే దేవుడు మనకు ఆశీర్వదిస్తాడో అనే విషయాలు కూడా దేవుడు మనల్ని బోధించి మనల్ని దేవుడు ఈ భూమి మీద ఉంచి ఉన్నాడు. ఒక విషయం అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చిన స్వేచ్ఛను ఆశీర్వాదం కోసం వాడుకోవాలి, కానీ శాపార్కం మాత్రం కాదు. దేవుడిచ్చిన స్వేచ్ఛను మనం మేలుకు ఉపయోగించుకోవాలి, కానీ కీడుకి ఎప్పుడు మనం ఉపయోగించుకోకూడదు. దేవుడిచ్చిన స్వేచ్ఛను ఒకరికి ఉపయోగకరంగా ఉండే విధంగా మనం ఉపయోగించాలి, కానీ మరి స్వార్థానికి ఎప్పుడు కూడా మనము ఉపయోగించకూడదు. దేవుడు స్వేచ్ఛనది దేవుడు మనకి ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా దేవుడు మనం వాడుకోవాలి. మనందరికీ దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. ఇక నీకు, నాకు, మనందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ దేనికోసమే తెలుసా? దేవునికి మహిమకరంగా, మనము ఆశీర్వాదకరంగా మనము జీవించాలని. ఆ స్వేచ్ఛని కొంతమంది ఏం చేస్తారంటే దేవుని యొక్క మహిమకరం కాకుండా భౌతిక సంబంధమైన క్రియలకు ఆ స్వేచ్ఛను అనేక మంది ఉపయోగించుకుంటూ ఉన్నారు. అందుకే ఈ తీర్పు కూడా అందుకే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను మనం ఉపయోగించుకోవాలి. కానీ తీర్పు ఉందన్న సంగతి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించుము,
అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొచ్చిన సంగతి జ్ఞాపకముంచుకొనుము. జాగ్రత్తగా చదువుకున్నట్టయితే, యవ్వనుడా నీ యవ్వన కాలం ముందు సంతోషంగా ఉండు, నీ కోరిక చొప్పున నువ్వు జీవించు, నీ ఇష్టం చొప్పున నీవు ప్రవర్తించు. నువ్వెలా ప్రవర్తించినా నువ్వు చేసిన ప్రతి క్రియని బట్టి కూడా తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం ఉంచుకొనము. తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, కానీ ఆ స్వేచ్ఛ విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు? నీ ఇష్టానుసారంగా నువ్వు ఎలా బతుకుతావో బతుకు, నీ కోరిక చెప్పిన జీవించాలందా జీవించు, కానీ నువ్వు చేసే ప్రతి క్రియకు రహస్యమైనటువంటి ప్రతి పని, అది మంచిదైనా చెడ్డదైనా తీర్పులోనికి వస్తుంది అన్న సంగతి జ్ఞాపకం మాత్రం, ఆ జ్ఞాపకం నువ్వు ఉంచుకుంటే నువ్వు పొరపాటు చెయ్యవు. ఆ తీర్పు లేదు అని అనుకుంటున్నావు కాబట్టే, తీర్పును నువ్వు మర్చిపోతున్నావు కాబట్టే దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఇక్కడ స్వేచ్ఛ ఇచ్చాడో లేదు చెప్పండి అమ్మా? స్వేచ్ఛ ఇచ్చాడు, కానీ ఆ స్వేచ్ఛలో కూడా ఏం చెప్తున్నాడు? ఆ తీర్పులోనికి వస్తావన్న సంగతి నువ్వు మర్చిపోకుండా జాగ్రత్త పడు. తీర్పు ఉంది, నువ్వు ఎలా జీవిస్తే, నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు అని ఉంది. ఇదే మాట మనకి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చెయ్యనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని చెప్పెను. నేను చదువుతున్న మాటలు వివరించవసరం లేదు, ఎందుకంటే ఆ మాటలు చాలా క్లారిటీగా మళ్ళీ చదివిన ఆ మాట చదవాలి. నేను ఇక్కడ ఏముంది? అన్యాయం చేసేవాడిని అన్యాయంగా చేసుకొని, అపవిత్రంగా ఉన్నవాడిని అపవిత్రంగానే ఉండని, నీతిమంతుడిగా ఉన్నవాడిని నీతిమంతునిగానే ఉండని, పరిశుద్ధిగా ఉన్నవాడిని పరిశుద్ధిగానే ఉండని. ఎందుకంటే ఇక్కడ ఏమైనాయబడి ఉంది? వాని క్రియలు చెప్పున ఇదిగో ప్రభు రాబోచున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున వానికి జీతమును నేను ఇచ్చేదను. ఇక్కడ ఏముంది? ఇక్కడ స్వేచ్ఛ కనబడుతుంది, కానీ వెనకాల ఏం కనబడుతుందండి? వాని క్రియలు చెప్పిన వాడికి జీతం కూడా కనబడుతుంది. కాబట్టి మరి ఎందుకు తీర్పు? స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఆ స్వేచ్ఛని దేవుని మహిమ కొరకు మనం వాడుకోవాలి, ఆశీర్వాదం కొరకు వాడుకోవాలి. అంతేగాని స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని చెప్పేసి మన శరీర దురాశల కొరకు దేవుడిచ్చిన స్వేచ్ఛను మనం వాడుకుంటే, శరీరంతో చేసిన ప్రతి క్రియ విషయంలో కూడా దేవుని ముందర నిలబడవలసి లెక్క చెప్పవలసిన అవసరము ఒక దినము వస్తుంది, అదే తీర్పు దినము. కాబట్టి మరి తీర్పు తీర్చే ముందు దేవుడు హెచ్చరిస్తాడా? చెప్పండి అమ్మా. తీర్పు తీర్చే ముందు దేవుడు హెచ్చరిస్తాడా? తప్పనిసరిగా దేవుడు హెచ్చరిస్తాడు. నోవాహు కాలంలో తీర్పు వచ్చింది. నోవాహు కాలంలో తీర్పు వచ్చింది. ఆ తీర్పు గురించి దేవుడు ముందే హెచ్చరించాడా లేదా? హెచ్చరించాడు. నోవాహు ప్రకటించాడు. నీతిని ప్రకటించిన నోవాహు అని ఉంటుంది పేతురు గ్రంథంలో. ఏముంటుందండి? నీతిని ప్రకటించిన నోవాహు. నోవాహు చాలా కాలం ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరములు వాడను తయారు చేస్తూ, ఎందుకయ్యా వాడను తయారు చేస్తున్నావు అంటే, ఇగో జలప్రలయం రాబోతుంది, మరి మీరందరూ రక్షణ పొందండి, మీరందరూ ఈ ఓడలోనికి రండి అని చెప్తే, అప్పుడు వర్షం అంత పెద్ద వర్షం పడుతుందని వాళ్ళు ఊహించలేదు. ఊహించకుండా వర్షం అంట, పడిపోద్దంట, మనం మునిగిపోతామంట, ఈడో పిచ్చోడు, ఈడి మాటలు విన్నోడు పిచ్చోళ్ళు అని చెప్పేసి ఎగతాళి చేసి మాట్లాడారు. ఎవరిని? నోవాహుని ఎగతాళి చేసి మాట్లాడారు. కానీ ఒకనొక దినమున ఎవరైతే అపహాసం చేశారో, ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే ఆ యొక్క జలప్రలయం లేదు అని నోవాహుతో వాదించారో, వాళ్ళందరికీ ఒక దినాన దేవుడు తీర్పు తీర్చాడు. ఆ రోజు పరిగెత్తారు, వాడా తలుపు మూయబడింది, అవకాశం లేకపోయింది. కాబట్టి దేవుడు తీర్పు తీర్చే ముందు కంపల్సరిగా దేవుడు హెచ్చరిస్తాడు. సొదొమ గొమొర్ర పట్టణాల గురించి దేవుడు హెచ్చరించలేదా? ముందుగా హెచ్చరిస్తే వాళ్ళు ఏమన్నా పాపం చేశారు. వాళ్ళు
మరి ప్రకటించిన జనాలు వాళ్ళు అసలు వినలేదు. అసలు సొదొమ గొమొర్రా పట్టణాల్లో అగ్ని వర్షం కురుస్తుంది, అగ్ని గంధకాలతో వర్షం కురుస్తుంది అన్నప్పుడు నీటి వర్షం రావడం, వర్షం పట్టడం మేము చూసాం, కానీ అగ్ని వర్షం రావడం మేము చూసామా? అది ఎప్పుడైనా జరిగే పనైనా? అది నిజంగా జరుగుతుందా అని చెప్పేసి ప్రకటించినటువంటి అబ్రహాము విషయంలో, అదేవిధంగా లోతు విషయంలో, నీతిమంతుల విషయంలో వాళ్ళు వినకుండా వాళ్ళు పాపము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకనొక రాత్రి ఆకాశం నుంచి అగ్ని వర్షం కురిసింది. ఈరోజు కూడా అగ్ని వర్షం కురుస్తుందంటే మనం ఎగతాళిగా చూస్తాం కదా. కానీ అగ్ని వర్షం దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు సృష్టించగలడు, దేవునికి కోపం వస్తే లయము కూడా చేయగలుగుతాడు. కాబట్టి అక్కడ ఒకనొక రాత్రి అగ్ని గంధకాలతో వర్షం కురిసింది, బూడిదైపోయింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు బూడిదైపోయింది. ఈరోజు కూడా ఎందుకు పనికి రాకుండా కనీసం మొక్క కూడా మొలవని స్థితిలో ఈరోజు సొదొమ గొమొర్రా పట్టణాలు ఈరోజు కూడా ఆనవాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. మరి ఇంకా ఇశ్రాయేల్ కాలంలో ఇశ్రాయేల్ రాజుతో ఫరో రాజు చక్రవర్తితో మోసే ఎన్నోసార్లు హెచ్చరించాడు, ఇదిగో తీర్పు రాబోతుంది 10 తెగులు తెప్పించాడు. ఎన్ని తెగులు రప్పించినా ఆ యొక్క ఫరో తన హృదయమును కఠినము చేసుకున్నాడు. చివరగా దేవుడు మరి మొదటి సంతానం అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు దేవునయ్యా ఇప్పటికైనా సరే ఈ యొక్క ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిచిపెడితే నువ్వు మేలు పొందుకుంటావు, లేదంటే మొదటి సంతానం అంతా కూడా నాశనం అయిపోతుందని చెప్పినా సరే ఆయన ఫరో చక్రవర్తి హృదయమును కఠినపరుచుకుని ఆ యొక్క బానిసలుగా ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలును విడిచిపెట్టడానికి అతను ఒప్పుకోలేదు. కానీ ఆ దేశంలో ఏం జరిగిందండి? మొదటి సంతానం అంతా కూడా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి మొదటి సంతానం అంతా కూడా తండ్రి కొడుకు మొదటి సంతానం అయితే ఇద్దరు కూడా పోయారు. దేవుడు తప్పనిసరిగా హెచ్చరిస్తాడు. ఈరోజు కూడా దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు తీర్పు ఉంది అని. ఎవరి ద్వారా? ఇవాళ సేవకుల ద్వారా తీర్పు ఉందని హెచ్చరిస్తారు. అపోస్తుల పౌలు కాలంలో కూడా తీర్పు ఉంది అని చెబితే చాలా మంది నమ్మలేదు. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనం. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి ఇంకోసారి చెప్పు అని విందుమనిరి చెప్పిరి. అలాగుండగా సరే, ఇక్కడ ఏమన్నారండి? మృతుల పునరుద్ధానం ఉందయ్యా, యేసు ప్రభు వారు తిరిగి లేచిన ప్రకారంగానే చనిపోయిన వారు కూడా తిరిగి లేస్తారు, మృతుల పునరుద్ధానం ఉంది అని చెబితే వాళ్ళంతా కూడా మృతుల పునరుద్ధానం అంట, చచ్చినోడు తిరిగి లేస్తాడంట అని చెప్పేసి ఎగతాళి చేశారు. ఇంకేం చేశారు? అపహాస్యము వాళ్ళు చేశారు. దీని గురించి మరోసారి చెప్పు అని చెప్పేసి కొంతమంది ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు పునరుద్ధానం దేనికి చెప్పండి? అసలు మనిషి పునరుద్ధానం దేనికి? తీర్పు పొందడం కోసమే, అంతే కదమ్మా. అసలు మనిషి పునరుద్ధానం ఎందుకు చెందాలి? పునరుద్ధానం చెందిన తర్వాత వాడు చేసినటువంటి భూమి మీద బతుకున్నప్పుడు దేహంతో చేసినటువంటి క్రియలను బట్టి, అది మంచిదైనా చెడ్డదైనా సరే, తీర్పు తీర్చబడడానికి వాడు లేపబడతాడు. లేపబడిన తర్వాత వాడు మేలు చేస్తే జీవ పునరుద్ధానమునకు, కీడు చేస్తే మరణ పునరుద్ధానమునకు దేవుడు వారిని ఉంచి అప్పగిస్తాడు. ఆ మృతుల పునరుద్ధానం లేకపోతే తీర్పు అనేది ఉందా? మరి పునరుద్ధానం ఉంది అంటే తప్పనిసరిగా తీర్పు ఉంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఈనాడు కూడా సేవకులు అనేక మంది, అమ్మ తీర్పు ఉంది, మీరు జాగ్రత్త పడండి, దేవునికి అన్యాయంగా మీరు జీవించొద్దు, దేవునికి వ్యతిరేకంగా మీరు జీవించొద్దు, వాక్యానుసారంగా మీరు జీవించండి, దేవుడు మీకు ఇచ్చిన స్వేచ్ఛను ఆశీర్వాదానికి వాడుకోండి, దేవుడు మీకు ఇచ్చిన స్వేచ్ఛను మంచితనానికి వాడుకోండి, దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛను నీతియుక్తంగా వాడుకోనండి, దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను ఆశీర్వాదంగా వాడుకోమని చెప్పేసి ఇంతమంది సేవకులు బోధించిన ఆ మాటను పక్కన పెట్టి ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ ఉన్నారు.
కానీ ఆ ఇష్టారమైన జీవితానికి జీవించిన జీవితాలకు దేవుడు ఒకప్పుడు తీర్పు అనేది కంపల్సరిగా వాళ్ళందరూ కూడా తీర్పులోనికి వెళ్తారు. మంచిగా ప్రభువుని విశ్వసించి నమ్మకంగా జీవించిన వారు కూడా మరి మేలు పునరుద్ధానానికి వెళ్ళి మంచి విశ్రాంతుల వాళ్ళు దేవునితో పాటు మంచి ఆనందాన్ని వాళ్ళు పొందుకుంటారు. అయితే తీర్పు ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాము. అమ్మ, తీర్పు ఉందా లేదా చెప్పండి. తీర్పు ఉంది. మరి ఆ తీర్పు ఎందుకు అనే విషయం కూడా మనం చెప్పుకున్నాము. నోవహు కాలంలో ఉన్నవారు ఎగతాళి చేశారు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు మరి పాపం చేశారు. పౌలు కాలంలో అపహాస్యము చేశారు. ఇశ్రాయేల్ కాలంలో ఐగుప్తీయుల దేశంలో ఫరో చక్రవర్తి హృదయమును కఠినపరుచుకొని జీవించాడు. తీర్పుందని చెప్పిన ఈ రోజు కూడా మన హృదయంను కఠినపరచుకోకూడదు. మన అపహాస్యం అనేది మనం చేయకూడదు. పాపం అనేది మనము చేయకుండా దేవుని ఆజ్ఞ ప్రకారంగా ముందుకు వెళ్ళాలనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే తీర్పు ఉంది. అయితే ఆ తీర్పుల గురించి మనం మాట్లాడుకుందాం.